T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మన మ్యాచ్ 22 రివ్యూ. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఐర్లాండ్ వర్సెస్ ఒమాన్. ఓకే, సో ఈ మ్యాచ్లో లైక్ టాస్ గురించి నేను ముందే చెప్పేస్తున్నాను. టాస్ నాకు అంత తెలియదు, బట్ నేను గెస్ చేసింది చెప్తా. ఓకే, ఐ థింక్ ఐర్లాండ్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నట్టున్నారు, ఒమాన్కి బౌలింగ్ ఇచ్చినట్టున్నారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఐర్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళు 20 ఓవర్స్కి గాను 5 వికెట్స్ కోల్పోయి 235 రన్స్ వాళ్ళు చేశారు. ఓకే, ఈ టోర్నమెంట్ లైక్ ఈ T20 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఇది ఇప్పటి వరకు రికార్డ్ అయిన హైయెస్ట్ స్కోర్. ఓకే, అండ్ ఇప్పటి వరకు అయితే ఎన్ని T20 వరల్డ్ కప్ ఫార్మాట్లు అయినాయో దాంట్లో కూడా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ స్కోర్. ఓకే, సో యా 235. సో ఇక ఇందులో ఎవరు ఎంత కొట్టారంటే నాకు తెలిసి టక్కర్ 94 కొట్టాడు. సో 94 కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఇంకొకటి వచ్చేసి డెలానీ వచ్చేసి 56 చేశాడు. ఇంకొకటి వచ్చేసి లాస్ట్కు డాక్రెల్. సో డాక్రెల్ వచ్చేసి 35 చేశాడు. ఓకే, సో ఐ థింక్ నాకు తెలిసి టక్కరు సెంచరీ కోసం ట్రై చేశాడు, బట్ బ్యాడ్ లక్. లాస్ట్కి వచ్చేసి ఇన్ కేస్ ఒక లాస్ట్ 3 బాల్స్ టక్కర్కి డాక్రెల్ కొద్దిగా స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే మేబీ సెంచరీ కొట్టేవాడేమో, బట్ బ్యాడ్ లక్. బట్ హ్యూజ్ స్కోర్ అనేది వాళ్ళకి ఇచ్చారు ఒమాన్కి. సో ఇక ఒమాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఒమాన్ వాళ్ళు 20 ఓవర్స్కి గాను వాళ్ళు ఓన్లీ ఐ థింక్ 140 చేంజ్ ఏమో కొట్టారు, అంతే. 130 140 అంతే కొట్టారు. సో దీంతో ఐ థింక్ ఐర్లాండ్ వాళ్ళు చాలా ఎక్కువ రన్స్తో వాళ్ళు గెలిచారు, అరౌండ్ 96. సో 96 రన్స్ తేడాతోటి వాళ్ళు ఈ మ్యాచ్లో అనేది వాళ్ళు గెలవడం జరిగింది. సో ఇక ఒమాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఆమిర్ 50 రన్స్ చేశాడు. అలాగే హమ్మద్ 40 చేంజ్ ఏమో కొట్టాడు. ఇక మిగతా బ్యాటర్స్ అందరూ అంతకేం ప్రభావం అయితే చూపించలేదు, ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు. బట్ స్టార్టింగ్ అయితే బాగానే ఇచ్చారబ్బా, అంటే లైక్ బ్యాటింగ్ స్టార్టింగ్ బాగానే చేశారు. బట్ ఏదైతే పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయిందో అది అలాగే కంటిన్యూ అయితే మాత్రం బాగుండేది. బట్ ఆ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. ఇక నెక్స్ట్ బ్యాటర్లు కూడా సరైన పార్ట్నర్షిప్ అనేది వాళ్ళు బిల్డ్ చేయలేరు. సో దానివల్ల మ్యాచ్ అయితే ఐర్లాండ్ అనేది గెలిచిపోయింది. ఓకే, సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ ఐ థింక్ మ్యాచ్ మీరు చూసే ఉంటారు, ఒకవేళ చూడలేకపోతే ఒక్కసారి జియో హాట్స్టార్లోకి వెళ్ళి మ్యాచ్ అనేది చూడండి, హైలైట్స్ చూసి వచ్చి మరి ఎవరు బ్యాటింగ్ నచ్చింది ఏంటి అని చెప్పేసి ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే, సో ఇది రివ్యూ. నెక్స్ట్ రివ్యూ తోటి మళ్ళీ వెళ్తాం. సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.